బైబిల్ గ్రంథంలో 7 మరియాలు కనపడుతున్నారు. అందులో ఈ మగ్దాల్లో ఉన్న మగ్దలేనే మరియా. ఈ మరియా చాలా అందమైన వ్యక్తి. ఈ మగ్దలేని మరియా యొక్క జుట్టు కూడా చాలా పొడవుగా ఉండేది. ప్రజల్ని ఆకర్షించుకునేటువంటి స్తోమత, స్థితి, సామర్థ్యం కలిగినది మగ్దలేని మరియా. ఈ మగ్దలేని మరియా 7 దయ్యముల చేత పీడింపబడుతూ తన జీవితాన్ని పాడు చేసుకుంటూ తన ప్రతి పరిస్థితి కూడా చిన్నాభిన్నమైపోయిన స్థితిలో యేసయ్య స్థలానికి వెళ్ళాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా యేసయ్య వచ్చి ఈరోజు మనల్ని నడిపించాడు. మగ్దలేని మరియా అంత బాధపడుతున్నప్పుడు కుటుంబీకులు కానీ, రక్త సంబంధులు కానీ, స్నేహితులు కానీ, గ్రామస్తులు కానీ ఎవరు మగ్దలేని మరియాను పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోపోయినా ఆ ప్రాంతానికి సువార్తకి వెళ్ళినటువంటి దేవుని సేవ దేవుడే చేస్తున్న యేసు ప్రభువారు పట్టించుకుని ఆ దయ్యాలు వెళ్ళగొట్టాక ఆమె యొక్క మనస్సుకు ప్రశాంతత కలిగింది, నెమ్మది కలిగింది, మారు మనసు కలిగింది, రక్షణ భాగ్యాన్ని పొందుకుని యేసు ప్రభువారితో జీవిస్తూ యేసు ప్రభువారికి ఎంతో పరిచర్య చేసింది. మనం అపోస్తులలో 12 మందిలో పేతురు గారు ఎంత పరిచర్య అయితే చేశారో, స్త్రీలలో మగ్దలేని మరియా అంత పరిచర్య చేసింది. అంత మాత్రమే కాదు, సొలోమి, అంత మాత్రమే కాదు, ఇంకా అనేక మంది స్త్రీలు ప్రభు పరిచర్యలో పాత్రధారులుగా, యుక్తమైన పాత్రలుగా వాడబడ్డారు. ఈరోజు మనం కూడా మగ్దలేని మరియా లాంటి జీవితాన్ని కలిగి జీవిద్దాం. మగ్దలేని మరియా చాలా సంపన్న కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఆమె చాలా ధనికురాలు అని చరిత్ర చెబుతూ ఉంది. ఆ ధనానంతటిని కూడా ప్రభు సేవ కొరకు ఖర్చు పెట్టి అనేక ఆత్మలను రక్షించడానికి, ప్రభు వైపు పాపములు, శాపములు, లోకములు, అపవిత్రాత్మలతో పట్టబడినటువంటి అనేక మందికి సువార్త చెప్పి ప్రభు వైపుకు తిప్పే ఒక సాధనం, ఒక యుక్తమైన పాత్రగా మగ్దలేని మరియా వాడబడ్డది. ఈరోజు మన సంఘములో ఉన్న విశ్వాసులుగా ఉంటున్న మీరందరూ కూడా అలాంటి ఆలోచనతో ఒక మగ్దలేని మరియాలాగా మనం ఉందుముగాక. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువారు పునరుద్ధానుడై లేచిన వెంటనే మగ్దలేని మరియాతోనే మొదట మాట్లాడారండి. అట్టి ధన్యత మగ్దలేని మరియా పొందుకుంది. ఈరోజు నీవు అలాంటి ధన్యత పొందుకున్నావా? యేసు ప్రభువారు తిరిగి లెగిస్తారంటే ఎలాగ లెగుస్తారో చూడాలని అంత బ్లైండ్గా నమ్మి యేసయ్య వెంట ఆమె నడిచిన ఆ విధానం ఈరోజు సమాజానికి ఒక మంచి సువార్త అయిందండి. మగ్దలేని మరియా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది, ఎన్నో కష్టాలు ఎదుర్కొంది, ఎన్నో బాధలు గుండా ప్రయాణం చేసింది. కానీ మగ్దలేని మరియాకి దేవుడు తోడై ఉన్నాడు. ఈరోజు నీకు ఆ దేవుడు తోడై ఉంటాడు. మగ్దలేని మరియాకి తోడైన దేవుడే ఈ రాత్రి నీకు కూడా తోడై ఉన్నాడు. నీ జీవితాన్ని బాగు చేసి, మగ్దలేని మరియా జీవితాన్ని బాగు చేసి ఒక సువార్తికురాలుగా వాడుకున్నట్లుగా నిన్ను కూడా ఆయన వాడుకోబోతున్నాడు. ఆయన పరిచర్యకు వాడుకోబోతున్నాడు. ఆయన ప్రార్థన సన్నిధికి వాడుకోబోతున్నాడు. ఆయన నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలో ఆయన పరిచర్యలో వాడుకోబోతున్నాడు. దేవుని సంఘములో పరిచారము చేసేటువంటి స్త్రీలుగా ఆ దినము సొలోమి కానివ్వండి, మరియా కానివ్వండి, యేసు ప్రభువారి తల్లి మరియా కానివ్వండి, వీళ్ళందరూ పరిచర్య చేశారండి. నేటి కాలంలో పరిచర్య చేసే వాళ్ళు అరుదైపోయారు. కాబట్టి పరిచర్య చేస్తూ యేసయ్య మాటను బ్లైండ్ కనుక గుడ్డిగా నమ్మిన ఒక మగ్దలేని మరియాలాగా మన జీవితాలు సమర్పించుకుందాం. అట్టి కృపాధన్యత దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.